అతి సర్వత్రా వర్జయేత్ అంటే ఏదైనా అతిగా చెయ్యొద్దు, హద్దుల్లో ఉండాలని. మనం మాట్లాడే మాటలకు కూడా ఈ సామెత వర్తిస్తుంది. అతిగా మాట్లాడితే దాన్ని నోటిదూల అంటారు. అలా సినిమా ఫంక్షన్లలో రాజకీయాలు మాట్లాడే నోటిదూల జబ్బు ఈ మధ్య బాగా ఎక్కువైపోతోంది. 2019 ఎన్నికల నుంచి ఏపీ రాజకీయాలకు అంటుకున్న ఈ జబ్బు తర్వాత తెలంగాణకు పాకింది. ఇప్పుడు 2 రాష్ట్రాల్లో బాగా బలపడింది. ఒకప్పుడు సినిమా వేరు, రాజకీయం వేరు అని అనేవారు. సినిమా వాళ్లు పెద్దగా రాజకీయాల జోలికి వెళ్లేవారు కాదు, పొలిటికల్ కామెంట్స్ చేసేవారు కాదు. రాజకీయాల్లోకి ఎంటర్ అయినప్పటికీ సినిమాని రాజకీయాలకు దూరంగా ఉంచేవాళ్లు. కానీ ఈ మధ్యకాలంలో సినిమా ఫంక్షన్లనే రాజకీయాలకు కేంద్రంగా మార్చేశారు కొంతమంది ప్రముఖులు. వారి వారి పర్సనల్ అజెండాలను సినిమా ఫంక్షన్లలో పెట్టడం వల్ల ఆ సినిమాపై ఒక వర్గంలో నెగిటివిటీ ఏర్పడి చివరికి ఫ్లాప్ మూటగట్టుకుంటుంది. ఫైనల్గా ఇక్కడ లాస్ అయ్యేది కోట్లు పెట్టిన నిర్మాత. 2021లో సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా వచ్చిన పవన్ కళ్యాణ్ అక్కడ సినిమా గురించి మాట్లాడకుండా తన వ్యక్తిగత కక్షని కక్కేశాడు. అప్పటి వైసీపీ ప్రభుత్వం జగన్ మీద అవాకులు చవాకులు పేలి ఇండస్ట్రీకే ప్రమాదం తెచ్చిపెట్టాడు. ఎన్నో ఆశలతో రిలీజ్ అయిన రిపబ్లిక్ మంచి సినిమా అయినప్పటికీ ఆ పవన్ కళ్యాణ్ స్పీచ్ వల్ల ఫ్లాప్ అయింది. అలానే జగన్ టికెట్ రేట్స్ విషయంలో కఠినంగా వ్యవహరించడంతో ఆ డ్యామేజ్ కంట్రోల్ కోసం సినిమా పెద్దలు, టాప్ హీరోలు జగన్ దగ్గరకు క్యూ కట్టాల్సి వచ్చింది. ఆ దెబ్బకు కొన్ని రోజులు సినిమా ఇండస్ట్రీ సైలెంట్ అయిపోయింది. అయితే జగన్ అధికారం నుండి దిగిపోయి కొత్తగా కూటమి ప్రభుత్వం రాగానే సినిమా వాళ్లంతా రెచ్చిపోయారు. తమకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వం వచ్చేసింది, ఇక మాకు తిరిగే లేదు అనుకున్నారేమో. డైరెక్ట్గా జగన్ మీద, వైసీపీ ప్రభుత్వం మీద వివాదాస్పద కామెంట్స్ చేశారు. రాజేంద్ర ప్రసాద్, సాయి ధరమ్ తేజ్, కీరవాణి, నిర్మాత ఎస్కేఎన్, హైపర్ ఆది, పృథ్వీ, బ్రహ్మాజీలతో పాటు చిన్న చితక ఆర్టిస్టులు, జబర్దస్త్ కమెడియన్స్ అందరూ ఎన్నో ప్రేలాపనలు పేలారు. ఎవరి మెప్పు కోసం చేశారో తెలీదుగాని మొత్తానికి సినిమాకే ముప్పు తెచ్చారు. మన సినిమా అనుకునే సినిమా ప్రేక్షకుణ్ణి పొలిటికల్ కామెంట్స్తో అది ఒక రాజకీయ పార్టీ సినిమా అనేట్టు చేసి పార్టీ ఫీలింగ్ కలుగజేశారు. అల్లు అర్జున్ సంధ్య ఘటన కూడా రాజకీయ రంగు పులుముకోవడానికి కారణం సినిమా వాళ్లు చేసిన అతే. ఆ పరామర్శలు, వీడియో బైట్లు లేకపోతే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యేవాడు కాదు. మొన్న జనవరిలో జరిగిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ని తన స్పీచ్తో పూర్తిగా రాజకీయ వేదికగా మార్చాడు పవన్ కళ్యాణ్. ఆ ఈవెంట్లో జగన్ మీద, వైసీపీ మీద ద్వేషం, పాళ్లు శృతిమించాయి. అదే ఈవెంట్లో కమెడియన్ పృథ్వీ కూడా నోరు పారేసుకున్నాడు. అలా గేమ్ చేంజర్ మూవీ ఒక వర్గానికి, ఒక రాజకీయ పార్టీకి పరిమితమైపోయింది. ఇంకో పక్క ఆ కామెంట్స్తో మనోభావాలు దెబ్బతిన్న వైసీపీ వాళ్లు గేమ్ చేంజర్ సినిమాను చాలా సీరియస్గా తీసుకున్నారు ఫ్లాప్ చేయాలని. రిలీజ్కు ముందే నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసి రిలీజ్ రోజు మూవీ డిజాస్టర్ అనే ట్యాగ్ని ట్విట్టర్లో ట్రెండ్ చేశారు. ఆ సినిమా ఫ్లాప్ కావడానికి ప్రధాన కారణం వైసీపీ వాళ్లే. దిల్ రాజు కూడా ఆ మాట ఒప్పుకోవాల్సి వచ్చింది. అంత పెద్ద సినిమా ఫ్లాప్ అయ్యాక అయినా ఈ సినిమా వాళ్లు పొలిటికల్ స్పీచెస్ ఆపాల్సింది. కానీ మొన్నటి గేమ్ చేంజర్ ఈవెంట్ అప్పుడు కూడా రాజకీయాలు మాట్లాడి ఆ సినిమాను ఓ వర్గానికి పరిమితం చేసిన కమెడియన్ పృథ్వీ మొన్న జరిగిన లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాలిటిక్స్ మాట్లాడి విశ్వక్సేన్ సినిమాని వైసీపీ వాళ్లకు దూరం చేశాడు. వాళ్లంతా ఇప్పుడు బాన్ లైలా అంటున్నారు. అదే ఈవెంట్లో చీఫ్ గెస్ట్గా వచ్చిన చిరంజీవి కూడా ప్రజారాజ్యమే జనసేన పార్టీగా అవతరించింది అంటూ అగ్నికి ఆద్యం పోశారు. వైసీపీ బ్యాచ్ దీన్ని ఎంత సీరియస్గా తీసుకున్నారంటే బాయ్కాట్ లైలా అంటూ ఏకంగా 1,70,000 ట్వీట్స్ వేసి ఇండియాలోనే ట్రెండ్ చేశారు. దెబ్బకు భయపడ్డ హీరో విశ్వక్సేన్ వారికి ప్రెస్ మీట్ పెట్టి మరీ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. అయినా కానీ రేపు రిలీజ్ అవ్వబోయే ఆ సినిమాకు నెగిటివిటీ రావడం ఖాయం. ఇదంతా ఎందుకు? సినిమా ఫంక్షన్స్లో రాజకీయాలు మాట్లాడకూడదు అనే కామన్ సెన్స్ కూడా సినిమా వాళ్లకు ఉండడం లేదా? దాని తర్వాత పరిణామాల వల్ల బలయ్యేది నిర్మాతలే అన్న విషయం అర్థం కావడం లేదా? ఎందుకు సినిమా పెద్దలు ఇలాంటి వారి మీద చర్యలు తీసుకోవడం లేదు? ఒక్కడి నోటి దూల కోట్లు నష్టం తెస్తుంది. ఒక్కసారి ఇండస్ట్రీ నుండి అటువంటి వారిని బ్యాన్ చేస్తే ఇంకోసారి అది రిపీట్ అవ్వదు అని అంటున్నారు సినీ విశ్లేషకులు.